హరి ఆపద మొక్కులవాడావో శ్రీనివాస, ఆపద మొక్కులవాడావో శ్రీనివాస, అడుగడుగున కాపాడే తిరుమల గిరివాస. ఆపద ముక్కులవాడ ఓ శ్రీనివాస, అడుగడుగున కాపాడే తిరుమల గిరివాస శ్రీనివాస. ఆపద ముక్కులవాడు. ఇప్పుడు పరమాత్మ వివరిస్తున్నటువంటి ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే అంతకన్నా మించిన జ్ఞానం లేదు. స్వయంగానే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఎందుకు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయానో దానికి కారణం మీకు కావాలి. మామినులారా, కాంతలారా, మీరు చేసిన త్యాగం నేను మర్చిపోలేదు. నాకు తెలుసు. ఎందుకు? నా యొక్క ప్రేమతత్వాన్ని, నా యొక్క ఆత్మతత్వాన్ని పొందడానికి మీరు వచ్చారు. అంటే తాత్విక జ్ఞానం మీలో ప్రవేశించేసింది. మీలో శారీరక వ్యామోహం అనేది ఎక్కడో కొంత ఉంది. దాంతో మైమరచనను పరవశింపజేశారు. కానీ మీకు అది కూడా దూరం చేయాలనే నేను వెళ్ళిపోయాను. మీలో ఉన్న ఆ కొద్దిపాటి కామము, వ్యామోహము, ఆనందము, ఆ తన్మయత్వము, అదేవిధంగా పరమాత్మనితో తమిస్తున్నాము, సుఖిస్తున్నాము అనే భావాలు దాన్ని తొలగిపోవడానికే నేను అలా చేశాను. దీనికి ఉదాహరణగా మీకు కథ చెప్తాను. పరమాత్మ చెప్తున్నాడే కథ. ఒక పేదవాడు మొదట పేదవాడుగా ఉంటాడు. అతనికి అనేక బాధ్యతలు ఉంటాయి. అన్నాక కుటుంబం ఉంటుంది, పేదరికం కదా. అష్ట కష్టాలు పడి ఏదో చేసి అన్నీ చేసి కొంత ధనం కూడబెడతాడు. సంతోషం, ఎక్కడ లేని ఆనందం. అంతవరకు భగవంతుడు ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? తండ్రి, నాకు తినడానికి, కట్టుకోవడానికి బట్టలు, ప్రశాంతంగా జీవించే మార్గం చూపు తండ్రి, అంతకంటే నాకేమొద్దు అంటారు. తర్వాత ఏదో తమ తెలివితేటలతో సంబంధించిన డబ్బుని, ధనాన్ని అది తమ తెలివితేటలే అనుకుంటారు. ఇది లోక సహజం. ఆ వ్యక్తి కూతురు పెళ్ళికనో లేకపోతే బిడ్డల చదువుకనో కూడబెడతారు. కొంత ధనం కూడగానే మనసంతా ఎట్లా ఉంటుంది? ఆ ధనం పైనే ఉంటుంది. ఆ ధనాన్ని భద్రంగా ఉంచాలి, ఆ బాధ్యత నెరవేర్చాలి. ఈ ధనం చాలా జాగ్రత్త కావాలి. ఇది ప్రాణం. ఆఖరికి ధనమే ప్రాణంగా మారిపోతాడు. ఎలా మారిపోతాడా మనిషి? ధనమే ప్రాణంగా మారిపోతాడు. అటువంటి వాడి దగ్గర ఉన్న ధనాన్ని ఎవరో దొంగో ఎవరో వచ్చి మోసం చేసేసి లాక్కెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేస్తాడు? ఎవరైనా ఏం చేస్తారు? అనేక మంది చూస్తున్నాం ఈ కాలంలో. మెడలో, చేయిలో పగలు పోతుంటే మెడల్లో ఉండే, స్త్రీల మెడల్లో ఉండేటువంటి తాళిబొట్టు, దండలో ఇలా కొమ్మరికెత్తున్నారు. సంచి వేలా తీసుకొని నడుస్తూ ఉంటారు పాపం ఆడబిడ్డలు. ఒక బ్యాగ్, దాంట్లో అన్నీ పెట్టుకుంటారు. హెల్మెట్ వేసుకోవడం, వెనక అలా కొమ్మరికెత్తారు. ఇది చెప్తున్నాడు పరమాత్మ. ద్వాపరయుగంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని. అప్పుడు అతడి మనసు 100% భగవంతుడి మీదకి ఉండదు, మరలదు. దేని మీద ఉంటుంది? ధనం మీదే ఉంటుంది. అయ్యో నా ధనం, అయ్యో నా ధనం. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏమీ ఉండదు. ఎవరు ఓదార్చుకోడు. తిరిగి ఆ ధనం వస్తే కానీ తాను బతకలేరు అనే స్థితికి వెళ్ళిపోతాడు. ఎందుకు? పేదవాడు కష్టపడి సంపాదించాడు, అది రాకపోయాడు. ఏదో విధంగా కోట్లు సంపాదించి సగం కోట్లు పోయినా కూడా వాళ్ళు కూడా దుఃఖపడతారు. కానీ జ్ఞానం ఏం చెప్తుంది? ఒరే నాయనా, నువ్వు మొదట్లో ఎలా ఉన్నావు? డబ్బు లేనప్పుడు కొంత డబ్బు కావాలన్నావు, సరే ఇచ్చాను. ఇంకొంత కావాలన్నావు, సరే ఇచ్చాను. ఇంకా 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 ఎక్కడికి అంతం? ఎక్కడ ఫుల్ స్టాప్? దానికి నో ఫుల్ స్టాప్, నాన్ స్టాప్ పోతా ఉంటుంది. అప్పుడు భగవంతుడు ఏం గుర్తొస్తాడు? ఏదో
ఆలోచన వచ్చేప్పుడు గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని గోవింద అనేసి వచ్చేస్తారు. పరమేశ్వర అని చెప్పి వచ్చేస్తారు. అమ్మ జగదంబ అని వచ్చేస్తారు. దర్శించేసినాం, కాశీ దర్శించినాం, రామేశ్వరం దర్శించినాం, సకల పుణ్యక్షేత్రాలు దర్శించేసినాం. ఇంకేం జన్మ ధన్యమైపోయింది. ఆ తర్వాత మన లోకం మంది. ఏ వికారాల్లో మునగాల ఆ వికారాల్లో మునిగి ఏ చేయకూడని పనులు చేసుకుంటూ ధనం ఎట్లా కూడబెట్టాలి, ఎట్లా సుఖాలు అందుకోవాలి, ఆ సుఖాలు ఎలా అనుభవించాలి, ఇదే పద్ధతి అధిక శాతంలో ఉంటారు. కానీ కొందరు ఉంటారు, వాళ్ళు ధనం మీద ఆశ ఉండదు, సుఖం మీద ఆశ ఉండదు, వ్యామోహం మీద ఆశ ఉండదు, దేని మీద ఆశ ఉండదు. అటువంటి వాళ్ళు నన్ను తప్ప ఇంకెవ్వరిని కోరుకోరు. ఈ విధంగా భ్రమలో తిరుగుతూ ఉండేవాళ్ళని తదేనుక వృత్తి, తదేనుక వృత్తి అంటే ఏమి? తమలో ఆ వృత్తి, చిత్తవృత్తుల్లో ఒక వృత్తి ఉంటుంది కదా, ఆ వ్యాపారంలోనే మునిగి తేలుతూనే ఉంటారు. ఆ ధనం గురించే ఆలోచిస్తుంటారు నిత్యం. అదే కావాలి, మళ్ళీ దొరక్కపోతే నేను ఉండను, బతకలేని స్థితికి వెళ్ళిపోతారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవచ్చు. మనం చూస్తుంటాం. డబ్బు కూడబెట్టాము, దేనికో వివాహం, దేనికో ఎవరు ఎత్తుపోయారు, పరువు పోతుంది, మర్యాద పోతుంది, దీనికన్నా ఆత్మహత్య. ఇది మహాపాతకం. ఇంకా పాతకానికంతా మహాపాతకం. ప్రాణం ఉంటే కష్టపడి మళ్ళీ సంపాదించుకుంటాం, ఏం చేస్తాం? తెలివి ఉండాలి, కానీ అనేక సంపాదించుకోవచ్చు కదా. ఇట్లా ఆలోచించారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు పరమాత్మ? మీలో మొదట నన్ను చూడాలనుకున్నారు, వచ్చారు, చూశారు. ఈ నా యొక్క శరీరంతో ఉన్న ఈ శరీరాన్ని కోరుకున్నారు. ఈ శరీరంలో నేను ఎవరు అనేది మీరు గ్రహించలేకపోయారు. పరమాత్మ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, మహావిష్ణువు, సర్వధర్మాలను రక్షించేవాడు, లోకేశ్వరుడు, లోకమంతా నిండి ఉన్నాడు, సృష్టి అంతా తానే ఉన్నాడు. అటువంటి నన్ను మీరు గుర్తించకుండా వ్యామోహంలోకి మునిగిపోతున్నారు. మొదటి తెలుసుకున్నారు, మళ్ళీ నన్ను తాగ్గానే ఈ శరీరం యొక్క స్పర్శ మిమ్మల్ని మోహంలో పూర్తిగా ముంచేసింది. ఎందుకు? ఈ శరీరము శాశ్వతమని భ్రమించారు. నాకు ఈ శరీరంలో యవ్వనంలో ఉన్న నా యొక్క ఈ అందచందాలను మీరు ఆస్వాదించాలనుకున్నారు. ప్రతి ఒక్కరు, నేను ఒక్కడిని, మీరు వేల కొలది, వందల కొలది మంది. ఇది ఎలా ధర్మం అవుతుంది అంటే, మీరు తదేనుకాను వృత్తిలో ఉండిపోయారు. తదేనుకాను వృత్తి అంటే ఏ వృత్తిలో అయితే మానవుడు ఆనందిస్తూ, సుఖిస్తూ, సంతోషిస్తూ, అదే ధ్యాస, అదే పరమానందం, దానికంటే మించింది ఇంకేం లేదు. ఇది వ్యామోహము, ధర్మ విరుద్ధము, కర్మ విరుద్ధము, పాపకర్మము అని తెలిసి కూడా చేస్తూ ఉంటారు అనేక మంది మానవులు. మీరు అలా అయిపోయారు. అయితే మిమ్మల్ని అలా కానికూడదని నేనేం చేశాను తెలుసా? నేనేం చేశానంటే, మిమ్మలను వదిలి వెళ్ళిపోయాను. వదిలి వెళ్ళిపోతే మీరేం చేశారు? ఏ విధంగా ఆ వ్యక్తి ధనం పోగొట్టుకున్న వ్యక్తి సర్వ వికారాలు చెంది బాధపడి దాని మీదనే ఆలోచనలు ఉంటారో, మీరు అలా ఆలోచనలో ఉంటారా, లేక మీకు జ్ఞానోదయం అవుతుందా అని నేను అలా ఆలోచించి వెళ్ళాను. అంతేకాని కఠిన హృదయుడు మాత్రం కాదు. భగవంతుడు ఎప్పుడు కఠిన హృదయుడు కాడు అని చెప్పడానికి ఇంత చెప్పుకొని వస్తున్నారు ఆయన పరమాత్మ. అవ్యయం అంటే వ్యయము కానిది, అంటే నశింపు లేనిది, అవ్యయ వృత్తిలోకి మిమ్మల్ని తీసుకొస్తున్నారు. అవ్యయ వ్యవస్థ అంటే ఏమి? మీరు నశించిపోయే వ్యవస్థలో ఉన్నారు. మానవుడు యవ్వనం కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత మధ్య వయస్కం, ఆ తర్వాత వార్ధక్యం, ముసలితనం తర్వాత జై సీతారాం. కాబట్టి ఇది తప్పదు. జన్మించాక మరణించడం తప్పదు. కనుక జన్మ అనేది, మానవ జన్మ అనేది క్షణికమైందని గుర్తించాలి. మీరు ఎప్పుడైతే నా వ్యామోహంలో పూర్తిగా నన్ను వశం చేసుకొని నాతో ఆనందించాలనుకున్నారో, అది తదేనుకాను వృత్తి. ఆ తదేనుకా వృత్తి నుంచి మిమ్మల్ని అవ్యవ స్థితికి తీసుకురావాలనేసి నేను అలా వెళ్ళాను. కానీ మీరు తర్వాత మీరు విలపించారు. విలపించారు? ఆ విలాపం అంతా విన్నాను నేను.
ఆ విలాపం విన్న తర్వాత ఇప్పుడు మీరు పరి పరిపూర్ణమై పవిత్రమై ఉన్నారు. ఎందుకు? ఎలా? మీ యొక్క భర్తలను వదిలేశారు. అంటే కుటుంబ భారాన్ని తెంచేశారు. కుటుంబం అనే సంఖ్యలను తెంచుకున్నారు. ఆ తర్వాత బంధాలని సంఖ్యలను తెంచుకున్నారు. ఎవరైనా కూడా ధర్మమా అధర్మమా, ధర్మాలు రెండు కూడా అది ముక్తినివ్వదు. అన్నిటి ఆలోచనలు కూడా ధర్మాన్ని అధర్మాన్ని అతీతంగా ఆలోచించే వాళ్ళు నన్ను చేరుకుంటారు. నన్ను చేరుకునేది ఎవరు? ధర్మము అధర్మము ఏది ఆలోచన లేకుండా ఏ స్థితిలోకి వెళ్ళిపోతారో జ్ఞానస్థితిలోకి, ఆ జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నన్ను గ్రహించగలరు. మీలో అటువంటి పరివర్తన తీసుకురావడానికి నేను అలా వెళ్ళాను. అంతేకాని నేను కఠిన హృదయుడు కాను అని పరమాత్మ అంటున్నాడు. మీరు చేసిన త్యాగం అంతా ఇంత కాదు. మీరు ఇన్ని త్యజించాక, అంటే ఈ లోకమే త్యజించేస్తాం. ఎందుకు? భగవంతుని కోసం. ఏ భక్తుడైతే శరీరాన్ని మొత్తాన్ని అంతా విడిచిపెట్టి నీలో చేరడానికి నాకు ముక్తినివ్వు అని అంటాడో అటువంటి వాడికే ముక్తి లభిస్తుంది. స్త్రీ అయినా పురుషులైనా. భావబంధాల మధ్య ఉండి నాకు ముక్తి అంటే ఎలా వస్తుంది? నీవు ఇందులో ఇరుక్కుపోయి ఉన్నావు. ఒక్కొక్క దాంట్లో సంఖ్యలు వేసి బంధించబడి ఉన్నావు. ఈ సంఖ్యలు తెంచేది ఎవరు? జ్ఞానం. జ్ఞానాన్ని భక్తిని నమ్ముకున్నావంటే తెగిపోతాయి. అయితే జ్ఞానం అయితే ఏం చేస్తుంది? నీకు ఎలా భగవంతుడిని ప్రేమించాలో అలాంటి స్థితిలోకి మీరు వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని అలాంటి స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు పవిత్రుడిగా మారారు. మీ యొక్క ఉండేటువంటి దానిని పూర్తిగా వదిలిపెట్టేశారు. అంటే భౌతిక ప్రపంచం, ఈ లోకం, ఈ లోకంలో సుఖాలు మానవులు అనుభవిస్తూ ఉంటారో వాటన్నిటి త్యజించేశారు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్ములైనారు, పవిత్రులైనారు, పరమ పావనులైనారు. ఇక మీకు నా నుండి నా ప్రేమ, నా అనురాగం మీకు దూరం కాదు. శరీరాభిమానం వదిలిపెట్టారు కనుక మీతో నేను ఇప్పుడు మీరు కోరుకున్న విధంగా రాసక్రీడలు ఆడుతాను. ఆ రాసక్రీడలు ఆడుతాను అని చెప్పిన పరమాత్మ, రాసక్రీడలు అంటే ఏంటి వాళ్ళకి తెలియదు పాపం. పరమాత్ముడికి ఒక్కడికి తెలుసు. అది ఏం చేశాడో తర్వాత చెప్పుకుందాం. ఆనందో బ్రహ్మ. ఆనందం ఎక్కడ వెతుక్కుంటే అక్కడ దొరుకుతుంది. ఎక్కడ పోగొట్టుకున్నామంటే అక్కడ వెతుక్కోవాలి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.